ఈసారి డిప్యూటీ సీఎం గా వచ్చారు, మెజార్టీతో వచ్చారు. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మీరు డిప్యూటీ సీఎం గా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఉంటుండొచ్చు. ఈసారి నెక్స్ట్ టైం మాత్రం అయితే పక్కా సీఎం గా ఉండేది ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పక్కా. లాస్ట్ టైం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా మంది ఎవరైతే మీరు సీఎం కావాలి సీఎం కావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి అన్నారనమాట, రాజకీయాల్లో ఉన్న మనుషులు సినీ రంగంలో ఎలా ఉంటారు, ఎలా మెరుగుతారు, ఎట్లా సినిమాలు తీస్తారు అది అని చెప్పేసి మరో పక్కన రాజకీయంలో ఉండి కూడా సినిమాలు తీస్తా ఉన్నారు. ఈ మనిషి చెప్పారు నేను సినిమాలు తీయను అని చెప్పి, మరి వరుస సినిమాలు తీస్తున్న టీం మీరేమన్నారు? ఇప్పుడు సినిమాలు తీయడం వల్ల ఎవరికైనా ప్రాబ్లం అయిందా అంటే చేసే రాజకీయంలో అతను చెప్పారు, కానీ అతను సొంతంగా డబ్బులు తీసుకొని సినిమాలు తీయడం వల్ల ఏదో ప్రజాసేవ కోసం చేస్తున్నాడు, అంతేగాని తను సొంతంగా సంపాదించుకొని ఫేమస్ కావాలి. తన ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి సినిమాలు తీస్తున్నారు, అంతేగాని ఫ్యాన్స్ ఏమైపోతారు. అతను మూవీ తీసి ఒక మామూలుగా అతను తీసే విధానంలో కానీ తను తీసే స్టోరీలో కానీ అటు అతను ఇక్కడ ఫ్యాన్ తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు, అక్కడ రాజకీయ పరంగా మంచి చేస్తున్నారు, రెండు మంచిగా చేస్తున్నారు. ఎవరు కూడా దాన్ని మైనస్ తీసుకోవద్దు, తప్పుగా పట్టద్దు ప్లీజ్. మా కోసం సినిమాలు తీస్తున్నారు, మా కోసం సేవ చేస్తున్నారు. ఇప్పుడు రాలేదని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అతను వెళ్ళాడా లేదా మీకు తెలియదు కదా. 100% వెళ్తారు, కొంచెం బిజీ ఉండడం వల్ల వెళ్ళలేదేమో. సినిమా షూటింగ్లలో సినిమా షూటింగ్ అది చేస్తుంది, రెండు చేస్తున్నారండి. మీరు తప్పు మాట్లాడకండి. మా పవన్ కళ్యాణ్ గారి ఒక్క మాట అన్నా ఎవరు ఊరుకోరు, రచ్చ రచ్చగా ఉంటుంది, మామూలుగా ఉండదు. చెప్తున్నా, ముందే చెప్తున్నా. జై పవన్ కళ్యాణ్. మీరేమో సీఎం పిఎం అని మీరు అంటున్నారు. కూటమి ప్రభుత్వంతో ఇంకో 15 సంవత్సరాలు నేను కలిసి పనిచేస్తాను కూటమి ప్రభుత్వం కింద అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. నేను పిఎం అనలేదన్నా, సీఎం అన్నా. నేను పిఎం అనలేదు. అందరు సీఎం పిఎం అవుతారని చెప్పేసి సినిమా అవకాశాల కోసం వాళ్ళు అంటున్నారు. అయితే ఈయన మాత్రం నేను ఇంకా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంతో పనిచేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒక మాట అన్న, ఒకప్పుడు లాస్ట్ ఎలక్షన్లలో మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా గెలవలేదండి. దాని విషయంలో చాలా మంది డిసప్పాయింట్ చేసారు. తర్వాత అలా అని చెప్పేసి డ్రాప్ కాలేదు, మళ్ళీ పోటీ చేసిండు. ఈసారి డిప్యూటీ సీఎం గా వచ్చిండు. ఎక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూటమిలో కూడా అన్ని మెజారిటీతో గెలిచిండు. చంద్రబాబు లేకపోతే ఆ ఎమ్మెల్యే పదవి లేదని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదన్న. ఒక్కసారి కళ్యాణ్ గారు చేసిన సేవలు, తన మూవీస్ లో చేసిన ఒక్క డబ్బు కూడా సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని ఎంతో మందికి సేవ చేసిండు. చాలా గ్రామాలకు ఉత్తర పంచిపెట్టిండు. అతను ఒక్క రూపాయి కూడా సొంతంగా వాడుకోలేదు. ఇది మీకు తెలీదా? రాజకీయాల్లో ఏం చేసినా తెలీదా మీకు? వెళ్తారు. మా సార్ కొంచెం బిజీ ఉన్నారండి. ఖచ్చితంగా పిఠాపురం వెళ్తాడు, అందరినీ పలకరిస్తాడు, ఇంటింటికి వెళ్తాడు. ఎందుకు సీఎం పవన్ కళ్యాణ్ అవుతారని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఏమవుతారు, సీఎం అవుతారా? సార్ ఇగో నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిదండి. సీఎం అయినా కూడా మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇద్దరు కలిసి చేసుకున్నా చేస్తారండి. కానీ జనసేన పార్టీ ఒకప్పుడు అడుగంటిపోయిన పార్టీ మొన్న ఎలక్షన్లలో మెజారిటీతో గెలిచిందండి. 21 సీట్లు మెజారిటీతో గెలిచిందండి.